దైవవాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, నూతన నిబంధనలు 179వ పేజీ. 2వ అధ్యాయం 25 నుండి చివరి వరకు, అనగా 30 వరకు వచ్చిన భాగాలను మనం చదువుదాం. మరియు నా సహోదరుడును, జతపనివాడును, నా తోడి యోధుడను, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదీతును మీ వద్దకు పంపుట అగత్యమని నేను అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనీకరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తమును, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ప్రార్థన. కృపా కనికర సంపన్నుడవైన మా దేవా, సత్యస్వరూపి, మీ ఘన నామమునకు స్తుతులు స్తోత్రములు. ఆత్మస్వరూపి అయిన మిమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో మీరు చూపుతున్న కృపకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యోగ్యుడవైన మిమ్మును, అతి శ్రేష్ఠుడవైన మిమ్మును మా ప్రభువా కీర్తించి ఘనపరచి హెచ్చించునట్లుగా మీరే సహాయాన్ని అనుగ్రహించండి. యోగ్యమైన రీతిలో మీరు కోరిన ఆరాధన స్తుతులు అర్పణలు అర్పించుటకు కృప చూపించండి. సువార్త భాగముగా పరిశుద్ధ లేఖనములను చదివి దివ్యమైన మీ మాటల కొరకై, మీ మహిమా ప్రకాశము కొరకై ఆశతో ఎదురు చూస్తున్నాం. మా మనోనేత్రములను వెలిగించి మీ లేఖనములలో ప్రభువా మీ యొక్క ముఖ స్వరూపమును కనులారా చూసి మరి ఎక్కువగా మిమ్మను ఘనపరుచుటకు, విశ్వాసములో ఎదుగుటకు అవసరమైన సంగతుల ద్వారా మమ్మను హెచ్చరించండి, మమ్మను దిద్దండి. మాలో పురికొల్పును కలిగించి మీ నామానికి మహిమ కలిగించుకునమని మానవుని మరుగు చేసి మహిమ గల మహాదేవ మీ స్వరాన్ని మాకు వినిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చెరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఫిలిప్పీ పత్రికలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత కొద్ది దినాలుగా ఫిలిప్పీ పత్రికలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. కొన్ని మాదిరికరమైన జీవితాలను దేవుడు మన ఎదుటకు తీసుకొని వస్తున్నారు. గత వారం మనం
తిమోతిని గూర్చిన సంగతులను ధ్యానం చేశాం. అతని వంటి వాడు ఎవ్వడనూ లేడు అన్న మాట మనం చూస్తున్నాం. అతని వంటి వాడు ఎవ్వడూ లేడు. ఈజ్ ద బెస్ట్ పర్సన్. ఒక వ్యక్తిని గూర్చి దేవుడు అలా రాయించటం, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఇంతమంది మనం ఇక్కడున్నాం, మన గురించి దేవుడు అలా చెబితే ఎంత బాగుంటుంది. హీఈస్ ద బెస్ట్ పర్సన్ అని దేవుడిస్తున్న సాక్ష్యం. అతని వంటి వాడెవ్వడనూ లేడు. ఎందుకంటే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, క్రీస్తు కార్యములను చూడరు. పిల్లరా, మనమందరం మన సొంత కార్యములనే చూచుకుంటున్నాం. నా సంపాదన, నా కుటుంబం, నా బిడ్డలు, నా బంధువులు, నేను, నా ఉద్యోగం, నా పని, నేను 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 స్వార్థం పెరిగిపోయింది, స్వలాభం పెరిగిపోయింది. ఇట్స్ టూ సాడ్. పిల్లరా, ఎంత విచారకరమో, ఎంత విచారకరమో. తిమోతి ఎవరు అంటే క్రీస్తు కార్యములను చూచేవాడు, సంఘమును గూర్చి ఆలోచన చేసేవాడు, ఆత్మలను గూర్చి ఆలోచన చేసేవాడు, సేవ గురించి ఆలోచన చేసేవాడు, సువార్త పనిని గూర్చి ఆలోచన చేసేవాడు. ప్రియులారా, మన ధనం మాత్రమే కాదు, మన డబ్బు మాత్రమే కాదు దేవునికి. ఇదిగో ప్రభువా, నువ్వేమన్నా 10వ భాగం ఇచ్చాను, నా పని అయిపోయింది. ఇదిగో మందిరానికి వచ్చాను, కూర్చున్నాను, ప్రభువా నీకు స్తోత్రం అన్నాను, నా పని అయిపోయింది. కాదు, నీ సమయం, నీ సమయం, నీ సొంత సమయం దేవునికి ఇస్తావా? దేవుని పనికి ఇస్తావా? సువార్త పరిచర్యకు నీ సమయం ఇస్తావా? దేవుడు సూటిగా నిన్ను అడుగుతున్నాడు. నీ సొంత సమయం, నాట్ అదర్స్. అన్న చేస్తున్నారులేనా, వారు చెప్తున్నారులేనా, వాళ్ళు పంచుతున్నారులేనా, ఆ సేవ చేసే వాళ్ళు ఉన్నారులేనా, వాళ్ళ గురించి అడగట్లా దేవుడు. నీ సొంత సమయం, నీ శక్తి, నీ బలం, నీ జ్ఞానం దేవునికి ఇస్తావా? నీ సొంతది కొంచెమైనా దేవునికి ఇస్తావా? ప్రభు నిన్నే అడుగుతున్నాడు. మెఫీబోషెతుకు ఒక దాసుడున్నాడు, అతని పేరు సీబా. మెఫీబోషెతు అన్నాడు, దావీదు కష్టకాలంలో ఉన్నాడయ్యా, అడవిలో ఉన్నాడు, అరణ్యములో వెళ్తున్నాడు. అతని వారు వెళ్తున్నారు, పాపం ఆకలి అవుతూ ఉండిద్ది, రొట్టెలు తీసుకెళ్దాం అన్నాడు. దాహమయ్యిద్ది, ద్రాక్షారసము తీసుకొని వెళ్దామన్నాడు. నడవలేరు పాపం, వారు అడవిలో పడి వెళ్తూ ఉన్నారు. గర్దబాలను తీసుకెళ్దాం, ఎక్కి వెళ్తారు అన్నాడు. సరే, మెఫీబోషెతు మాటకు లోబడి సీబా అన్నిటినీ సిద్ధం చేశాడు. ఈ మెఫీబోషెతుకు 2 కాళ్ళు లేవు. నేను కూడా వస్తానయ్యా, నేను కూడా, మనందరం కలిసి వెళ్దాం అన్నాడండి ఆ దాసునితో. ఈడేం చేశాడు అంటే అన్నీ సిద్ధం చేయనిచ్చి మెఫీబోషెతును అక్కడ వదిలిపెట్టి గార్ధబొములు, రొట్టెలు, ద్రాక్షారసము, ద్రాక్ష అడలు తీసుకొని వెళ్ళి దావీదుకి ఇచ్చాడు. దావీదు అన్నాడు, నీ యజమానుడు ఎక్కడా? మెఫీబోషెతు ఎక్కడ అంటే ఈడు చెప్తున్నాడు, అయ్యా ఇంకెక్కడ మెఫీబోషెతు తన పితరుల స్వాస్యం అనగా సౌలు రాజ్యం వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడయ్యా అని అబద్ధము చెప్పాడు. ఇదిగో రాజా, దావీదు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఇదిగో రాజా, నీ ఆకలి తీర్చడానికి రొట్టెలు తెచ్చా,
నీ దాహము తీర్చడానికి ద్రాక్ష రసము తెచ్చా, ఇదిగో అంజూరపు అడలు, ఇదిగో గార్ధబొమ్మలు, ఇవిగో ఇవిగో అంటున్నాడండి. అవన్నీ చూసి దావీదు అన్నాడు, నీ యజమానుదంతా నీదే అనగానే, చిత్తము రాజా, వీడివా అవన్నీ? రొట్టెలు వీనివా? ద్రాక్షారసం వీనిదా? సీబాదా? నావి కావు రాజా, ఇవన్నీ మెఫీబోషెతువే, నేను తెచ్చానయ్యా అని చెప్పవలసిన వాడు నాయేనని ఇచ్చి రాజుగారి దగ్గర ఫలాన్ని ఆశించాడు. అమ్మా, మనదు కానిది దేవుని దగ్గరకు తెచ్చి, ఇదిగో ప్రభువా నేను సేవ చేస్తున్నాను, ఇదిగో ప్రభువా నేను పరిచర్య చేస్తున్నాను, ఇదిగో ప్రభువా నేను ప్రయాసపడుతున్నాను, నీదిస్తావా? నీ సమయం, నీ శక్తి, నీ బలం, నీ జ్ఞానం, నీకు కలిగిన దాన్ని దేవునికి ఇస్తావా? కొద్దిగైనా సొంతము దేవుని దగ్గరకు తేవాలి. ప్రియులరా, ప్రభు పనికి మన సొంతమైనది ఇవ్వాలి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు కదా, నేనేం చేశాను? ఇట్స్ ఎ క్వశ్చన్ టు అస్. మనందరికీ ఇదొక ప్రశ్న. నేనేం చేశాను? ప్రభువుకి నేనేమి చేశాను? డబ్బు కాదు, డబ్బు కాదు. నేను ఇచ్చాను ప్రభు, నేను ఇచ్చాను ప్రభు. ఇస్తే చేసేదెవరో? ప్రయాసపడేదెవరో? చెమట కార్చేదెవరో? భారము భరించేదెవరో? ఎవరు చేస్తారు? ఎవరు నడిపిస్తారు? ఎవరు పని చేస్తారు? ఎవరు సమయం ఇస్తారు? ప్రియులారా, మన సొంతమైనది దేవునికి ఇవ్వాలి. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పక నిన్ను దీవిస్తాడు. నీది నీది నీ సమయం, నీ శక్తి, నీ బలం, నీకు కలిగిన జీవితం, నీ కొద్ది జీవితం, ఈ కొద్ది జీవితం దేవునికి ఇస్తావా? 6వ తరగతి చదువుతున్న బిడ్డ, 10 years ఉంటాయి. 10వ తరగతి చదువుతున్న బిడ్డ 16 సంవత్సరాలు ఉంటాయి. గత వారం బాప్తిస్మాల కార్యక్రమంలో వారు కూడా బాప్తిస్మం పొందారు. దే ఆర్ కమ్ ఫార్వర్డ్. ఇదిగో నా యవ్వన జీవితం ప్రభువానికి ఇస్తాం, ఇదిగో ప్రభువా నా బాల్య జీవితం నీకిస్తా, పాపానికి కాదు. ఇంకా పాప కోరికలతో, పాపం చేయాలన్న ఆశతో, శరీర కోరికలతో తీర్మానం చేయడానికి, బాప్తిసం పొందడానికి వాయిదా వేస్తున్నావే. తన యవ్వన కాల జీవితం దేవుని పరిచర్యకిస్తున్నారు. ఎన్నా అంటే ప్రతి ఆదివారం కూడికి వస్తాడయ్యా. ఈ 10 సంవత్సరాల బిడ్డ ప్రతి కూడికి వస్తాడు. కంజరు కొడతాడు, డ్రమ్ము వాయిస్తాడు, వాక్యము చదువుతాడు, సహాయము చేస్తాడు. ప్రతి కూడికలో, ప్రతి ఆదివారం ప్రతి కూడికలో ఉంటాడు. ఒక స్థలం కాదు, 2-3 స్థలాలకు వస్తాడు నాతో పాటు. నమ్మకస్తుడు. అతను తనకై తాను ముందుకొచ్చి నేను ప్రభును నమ్ముతానని అడిగాడు. తల్లిదండ్రులు సాక్ష్యం ఇచ్చారు, అందరూ ఒప్పుకున్నారు. కనుకనే నేను బాప్తీసం ఇస్తున్నానని అన్న తన్ను గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. మనకుందా ఇది? నీ జీవితాన్ని ఎంతకాలం లోకానికి ఇస్తావు? లోక ఆశలు, శరీర కోరికలు, పాపం ఎంతకాలం వ్యర్థంగా నీ శక్తిని, నీ బలాన్ని, నీకు కలిగిన జ్ఞానాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తావు? దేవుడు జ్ఞానం ఇచ్చాడే, దేవుడు శక్తినిచ్చాడే, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడే, దేవుడు జీవితం ఇచ్చాడే. కొద్ది సమయం కొద్దిగా దేవుని పనికి, దేవుని పరిచర్యకు నువ్వు ఇస్తావా? మట్టుకు నేనేదో జ్ఞానినని కాదు ప్రియుల, ఎదుట ఒప్పుకుంటున్నాను, నేను అజ్ఞానిని, నా వల్ల ఏమీ కాదు. కానీ కొద్ది సమయమైనా దేవునికి ఇద్దాం. కొద్ది జీవితం కొద్దిగానైనా ప్రభువుకి ఇద్దాం. ఈ ఒక్క ఆశ, కోరిక మమ్మల్ని నడిపిస్తున్నాయి. మాకంటే యోగ్యులుంటే మేము కూర్చోడానికి నేను సిద్ధమే. ప్రియులారా, ప్రభు పనికి కొద్దిగైనా సహకరిద్దాం. ఆ ఒక్కటే మమ్మల్ని నడిపిస్తుంది.
ఇంజిన్ మొత్తం నడవడానికి ఇంధనం ఎలా అవసరమో, ఆ వాహనం నడవడానికి ఇంధనం ఎంత అవసరమో మమ్మను నడిపిస్తుందా ఒక్క కోరిక, ఒక్క ఆశ. కొద్ది సమయమైనా దేవుని పనికిద్దాం, దేవుని పనిలో సహకారులముగా ఉన్నాం. దాటి వెళ్తున్నాను ప్రియులారా. రెండవ వ్యక్తి ఎవరు అంటే ఎపఫ్రోదీతు. ఎపఫ్రోదీతును పరిచయానికి తెస్తున్నాడు. తన్ను గూర్చి పౌలు సాక్ష్యమిస్తున్నాడు. 25వ వచనం. మరియు సహోదరుడును, నా సహోదరుడును, జతపనివాడును, నా తోడి యోధుడును. ఒక్కొక్క పదము దగ్గర ఆగితే ఎంత బాగుంటుంది. అతడు నా సహోదరుడు, ద ఫస్ట్ వర్డ్. అమ్మా 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 వినండి వినండి వినండి. లోకంలో మనం ఏమైనా కావచ్చు, సంఘములో మనమందరం ఎవరు? అధికారాలు, డబ్బు, చదువు, అందం, కులం, గోత్రం, భాష ఇవన్నీ బయట. దేవుని సంఘములో మనందరం సహోదరులం. ఆల్ ఆర్ ఈక్వల్. నా తోటి సహోదరుడు ఎవరండి? ఒక తండ్రికి పుట్టారా ఇల్లు? చెప్పరే. ఒక తండ్రికి పుట్టారా? మరి ఎలా చెప్తున్నాడు సహోదరుడని? ఒక తండ్రికి శారీరకంగా ఒక తండ్రికి పుట్టలేదులే, కానీ ఒక రక్తములో కడగబడ్డారు. ఒక రక్తములో కడగబడ్డారు. ఏది గొప్పది? ఒక తండ్రికి పుట్టడం గొప్పదా, ఒక రక్తంలో కడగబడడం గొప్పదా? చెప్పరే. మరి నీకెందుకు కులం పేరు వస్తుంది? మాది కులం అండి అంటున్నావే, నీకెందుకు వస్తుంది ఈ పేరు? నువ్వు ఇంకా చావలా, నువ్వు ఇంకా చచ్చిపోలా. క్రీస్తును సరిగా అంగీకరించిన వ్యక్తులు ఎలాంటి మాటలు మాట్లాడతారు ప్రియులారా? మనమందరం ఒక రక్తంలో కడబడ్డాం. మనమందరం వన్, వీఆర్ ఈక్వల్. ఈ భావం మనలో ఉంటే ఎన్నడే గాని ఎదుటి వ్యక్తిని తక్కువగా మనం చూడము. అందాన్ని బట్టా, ధనాన్ని బట్టా, అర్హతను బట్టా, ఉద్యోగాన్ని బట్టా, స్థాయిని బట్టా ఈ తేడాలు మనలో ఉండకూడదు. నీ పక్క వ్యక్తిని గూర్చి ఎప్పుడైనా ఇతడు నా సహోదరుడయ్య, హీఈస్ మై బ్రదర్ అని ఎప్పుడైనా చెప్పావా? సంఘంలో కాదు, బయట. ఆపదలో ఉన్నారే, అక్కరలో ఉన్నారే, ఇరుకులో ఉన్నారే, యు ఆర్ మై బ్రదర్, ఏం కావాలి, నేను ఎలా సహాయపడగలను, సహోదరుడా అడుగు నేను ఇస్తా, ఎప్పుడన్నా చెప్పావా? క్రీస్తు రక్తములో కడగబడ్డామని చెప్పుకుంటూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ ఇటువంటి తారతమ్యాల లోపల పెట్టుకుంటే ఏమి ప్రయోజనం ప్రియులారా? నీ వారిని ఒకలాగా, నీ కులపాలను ఒకలాగా, నీ ఇంటి పేరటాలను ఒకలాగా. చాలా విచారం ఏమంటే, ఆ కూడికి వెళ్తే అడుగుతారు అయిపోయాక, మీ ఇంటి పేరు ఏంటయ్యా? ఎందుకు ఇంటి పేరు నీకు? హృదయం చాలా ప్రమాదకరమైనది. నెవర్ ఆస్క్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. పర్సనల్ విషయాలు ఎప్పుడు అడగకండి పక్కన వాళ్ళని. నీదే కులం అని అడగొద్దు, నీ ఇంటి పేరు అడగొద్దు, నీ ఊరు అడగొద్దు. ప్రభును నమ్మావా లేదా? నమ్మితే యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై బ్రదర్, నువ్వు నా సహోదరుడు అయ్యా. పేరు తెలుసుకో, ప్రార్థన చెయ్యి, కుటుంబాన్ని తెలుసుకో, సహాయము చెయ్యి, అంతే తప్ప నాట్ మోర్ దాన్ దట్. అంతకు మించి మనం అడిగాము అంటే మనలో పాపం ఉంది, జాగ్రత్త. ఈ భాష ఉన్నవాళ్ళు పాపులే. మీరు ఏమైనా చెప్పండి, వాళ్ళు ఇంకా క్రీస్తు రక్తంలో కడగబడలా, వారి దోషాలు ఇంకా విడుదల పొందలేదు. ప్రియులరా, మనందరము సహోదరులం, గుర్తుపెట్టుకున్నాం. మనందరం రక్త సంబంధికులం. ఎస్, మనందరం రక్త సంబంధికులం. ఏ రక్తం అంటే క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తములో మనందరం సంబంధికులం, రక్త సంబంధికులం. మా రక్త సంబంధి
నా కుమారుడే అన్నాడు తిమోతిని గురించి, ఎపఫ్రోదీతుని గురించి అంటున్నాడు నా సహోదరుడేనయ్యా. ఎక్కడి నుంచి వచ్చిన ఈ బంధాలు? మనకు లేవే. మన వాళ్ళని తప్ప ఎవరిని చెప్పం ఈ మాట. ఏమని చెప్పరే? నా కుమారుడని, నా సహోదరుడని మనం చెప్పలేకపోతున్నాం. ప్రాబ్లం ఎక్కడుంది? దేవునిలోనా మనలోనా? చెప్పరే? మనలోనే. పిల్లరా, ద ఫస్ట్ క్వాలిటీ సహోదరుడు. ఏ వ్యక్తి అయినా సంఘస్థుడు అని మనం ఎప్పుడు చెప్పాలి అంటే, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తు బిడ్డగా చేయబడిన తర్వాత అతను మన సహోదరుడు. కాకపోతే వాళ్ళు ఎవరు మన సహోదరులు కాదు. మీరు ఏమైనా చెప్పండి. అదేందయ్యా ఆ పెద్దగారి అబ్బాయి అయ్యా, అదేందయ్యా వాళ్ళ నాన్నగారు చాలా కష్టపడ్డారయ్యా, అదేందయ్యా వాళ్ళు ఈ సంఘాన్ని ఇంకేదైనా చెప్పండి. ప్రభును నమ్మాడా? క్రీస్తు రక్తంలో కడగబడ్డాడా? సంఘంలో చేర్చబడ్డాడా? అయితే మన సహోదరుడు. ప్రభువును అంగీకరించకుండా ఏ వ్యక్తి మన సహోదరుడు కాడు. ప్రియులారా, వాట్ ఏ రిలేషన్. ఆ బంధము చూడండి, బంధాన్ని మనం చూస్తున్నాం. తర్వాత మాట, జత పనివాడు, ద కోవర్కర్. జత పనివాడు, సహకారి. సహోదరుడు అయ్యాడు, ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? జత పనివాడయ్యాడు. అమ్మ వినండి. ఎపఫ్రోదీతు ఎవరో తెలుసా? యూదుడు కాదు, ఒక అన్యుడు. ఎపఫ్రోదీతు పట్టణం ఏందో తెలుసా? ఫిలిప్పి. కానీ పౌలు అంటున్నాడు అతడు నా సహోదరుడు, అతడు నా సహోదరుడు. వాట్ ఏ వండర్ఫుల్ విట్నెస్. అంతేకాదు అతడు నా జత పని. చెప్పరే? ఎవరు? జత పనివాడు, జత పనివాడు, జత పనివాడు, నాతో కలిసి పనిచేసేవాడు. వాట్ ఏ క్వాలిఫికేషన్. దేవుని పనిలో మనందరం సహకారులం కావాలి. కులాలు ఏమైనా, తల్లిదండ్రులు ఎవరైనా, అర్హతలు ఏవైనా, ఊరు ఏదైనా చెప్పనా? అతడు మా సంఘం కాదండి, మా సంఘం కాదండి అని మీ సంఘం అయితేనా? ఇక్కడేనా? సర్వలోకములో ఎక్కడ ప్రభువుని అంగీకరించిన అతనేమవుతాడు? మనకి సహోదరుడు. అతనేమవుతాడు? మన సంఘమే, మన సంఘమే, మనవాడే. ప్రభును నమ్మిన బిడ్డలందరూ మన వాళ్ళే. ఈ భావం మనకు ఉండాలి. అతడు మా సంఘం కాదండి, మేమెందుకు పనిస్తామండి, అతడు మా సంఘం కాదండి, మేమెందుకు వాడుకుంటామండి. స్వార్థం, స్వలాభం, సొంతం, స్వార్థపరులు ఇలా మాట్లాడేది. ప్రియులారా, దేవుని పిల్లలు ఎన్నడే కానీ అలా మాట్లాడరు. ఏం రాష్ట్రాలకు సేవకులు ఎలా వాడబడుతున్నారు, దేశం మొత్తం ఎలా సేవ చేస్తున్నారు, ప్రపంచం మొత్తం ఎలా సేవ చేస్తున్నారు. మరి ఈ సంఘంలో వాళ్ళు ఇక్కడే ఉండాలి కదా, ఇంకెక్కడికి వెళ్ళకూడదుగా. స్వార్థపరులు మాట్లాడినట్టు మనం మాట్లాడకూడదు. ప్రభును నమ్మిన ఏ వ్యక్తి అయినా దేవుని పని చేయొచ్చా, చేయకూడదా? ప్రభును నమ్మని వాళ్ళు దేవుని పని చేయడానికి వీలు లేదు. నేను మళ్ళా చెప్తున్నా, అసలు నిజం చెప్పాలంటే కంజర కొట్టడానికి కాదు కదా, డ్రమ్ము వాయించడానికి కాదు కదా, ప్రకటన చేయడానికి, పాట పాడడానికి దేనికి అర్హులు కాదు. మీరేమైనా చెప్పండి. తీర్మానం చేసావా, బాప్తిసం పొందావా, ప్రభు రక్తంలో కడగబడ్డావా, సంఘంలో చేర్చబడ్డావా, యు ఆర్ ఎలిజిబుల్ పర్సన్. అదర్వైజ్ ఏమైనా కావచ్చు, నువ్వేమైనా కావచ్చు, కానీ దట్ ఈస్ ద ఎలిజిబిలిటీ. అర్హత అదే. ప్రియులారా, సహోదరుడుగా చేయబడే విధానము చెప్పాడు. అతడు జత పనివాడు అన్నాడు, కలిసి పని చేస్తున్నాడు, సహకారి. ఇంకా చెప్పనా? 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4:3 మనం చదువుదాం రండి. 4:3 ఒక పేజ్ అలా తిప్పండి అంతే. అవును అవును, నిజమైన నా సహకారి, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. అది
వీళ్ళెవరు అంటే సహకారులు. వీళ్ళెవరు? సహకారులు. కలిసి ప్రయాసపడేవారు. అమ్మా, సంఘాలలో ఇటువంటి వ్యక్తులు కావాలి. ఎఫ్రోదితు లాంటి వ్యక్తులు కావాలి. కలిసి పని చేసేవారు కావాలి. దేవునికి కూడికొచ్చి వెళ్ళేవాళ్ళు కాదు. నమ్మామని చెప్పి తీర్మానం చేసి బాప్తీసం పొంది సంఘానికి దూరం అయ్యేవాళ్ళు కాదు. కూడికలు ఎగ్గొట్టే వాళ్ళు కాదు. పనికి దొంగలు కాదు కావాల్సింది. పని చేసేవారు దేవునికి కావాలి. చేతనైన పని, చెయ్యదగిన పని. నేనేం చేయలేనన్నా, ఓడటం అయితే ఊడుస్తానన్నా, అదే చెయ్యి. నీకు దేవుడిచ్చిన కృపావరం ఏదుందో, నీవు చేయగలిగిన పని ఏదుందో అది నీవు చేయాలి. ప్రతి ఒక్కరికి దేవుడు పనిని అప్పగించాడు ప్రియులారా. లేఖనం చాలా స్పష్టం. ఇక్కడ అంటున్నాడు, నా జత పనివాడు, వారు నా సహకారులు. చివరి మాట చదువుదామా? చివరి మాట, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. అది గుర్తుపెట్టుకుందాం. చిన్న పని చెయ్యి. నేను చెప్తున్నాను మళ్ళా, చిన్న పని, స్మాల్, అది కూడా దేవుడు రాయిస్తాడు. నీవు చేస్తున్న ప్రతి పనిని దేవుడు రాయిస్తాడు. రిమెంబర్, రిమెంబర్, రిమెంబర్. నీవు చేతనైన పనే చెయ్యి. నీవు చేసిన పనిని దేవుడు రాయిస్తాడు. తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనుషుల వైపు చూడబాకండి. నా పేరు చెప్పలేదు, నన్ను ఘనంగా ఎంచలేదు, నాకు వందనాలు చెప్పలేదు, ఇంకా చెప్పండి, నాకు ఏ సహాయము చేయలేదు, నేను ఆపదలో ఉంటే వచ్చి పలకరించలేదు, నేను ఎందుకు చేయాలంట అనే వాళ్ళు ఉన్నారు. మనుషుల వైపు చూస్తున్నావు నువ్వు. మనుషుల దగ్గర ప్రతిఫలాన్ని ఆశిస్తున్నావు నువ్వు. దేవుని దగ్గర కాదు, మనుషుల దగ్గర. పరలోకంలో ఎతుక్కోవలసిన వాడు ఈ భూమి మీదే ఎతుకుతున్నావు. నీ ప్రతిఫలం, నీ జీతం పరలోకములో ఉంది, భూమి మీద కాదు. పిల్లరా, డోంట్ లుక్ ఎట్ ద పీపుల్. మళ్ళా చెప్తున్నాను, గొనిగే వాళ్ళు ఉంటారు, సనిగే వాళ్ళు ఉంటారు, తిరస్కరించే వాళ్ళు ఉంటారు, చీపు అనే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు, వాక్యం చెప్తుంటే నవ్వే వాళ్ళు ఉంటారు, పాట పాడుతుంటే నవ్వే వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేస్తే నవ్వే వాళ్ళు ఉంటారు, అపహాస్కలు ఉంటారు, ప్రతి స్థలంలో ఉంటారు. డోంట్ లుక్ ఎట్ ద పీపుల్. కొంతమంది చెప్తారు, అయ్యా నీ అంత టాలు లేరయ్యా అంటారు, వెనక్కి పోయి అంటారు, ఓహో భలే చెప్పాడులే అంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళరా, మనుషుల వైపు చూడద్దు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. దేవుడు తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాడు. అమ్మా, నీవు చిన్న పని చేసినా, కొంచెం సహకరించిన, నీ పనిని దేవుడు రాయిస్తాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? సహకారులముగా ఉండాలి, జత పని వారంగా ఉండాలి. నువ్వు చేసుకో. కొన్నిసార్లు ఇలాగే ఉందండి పరిస్థితి. నన్ను ఏమైనా అనుకోండి, పాట నువ్వు పాడుకో, వాక్యం నువ్వు చెప్పుకో, కుర్చీలు నువ్వు వేసుకో, మైకు నువ్వు పెట్టుకో, నువ్వు చేసుకో. నువ్వేగా, మీ కుటుంబమేగా, మీ కుటుంబం చేసుకోండి. దేవుని సంఘం కాదది. దేవుని సంఘం అంటే వన్ మ్యాన్ కాదు, వన్ మ్యాన్ షో కాదు, ఏకపత్ర అభిప్రాయం అంటారు. నాకు తెలియదు ఆ పదాలు తిరగట్లా. ఏకపాత్ర అభినయం అంటే ఒకళ్ళే రోల్, మొత్తం అన్ని క్యారెక్టర్లు ఆయన ఒక్కడే చేస్తాడు. అది కాదు సంఘం అంటే. సంఘం అనగా శరీరం. శరీరానికి వివిధ అవయవాలు ఎలాగున్నాయో దేవుడు మనల్నందరినీ అలాగే తీసుకొని వచ్చి చేర్చాడు. నాలుక, కాళ్ళు, చెయ్యి మన దేహానికి ఎలా ఉన్నాయో సంఘానికి నువ్వు అలా ఉండవు. సంఘానికి నీవు అలా ఉన్నావు. దేవుడు ఏదో పని నిమిత్తమై నిన్ను తీసుకొని ఇక్కడ పెట్టాడు, ఇక్కడ నాటాడు. నువ్వు అది గ్రహించట్లా. నాకేం పని లేదన్నా, నాకేం పని లేదా? ఏ పని లేదు అన్నావు అంటే దేవుని వాక్యాన్ని వ్యర్థం చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని అబద్ధం చేస్తున్నావు. దేవుని వాక్యం అబద్ధమా? సంఘములో ఉన్న ప్రతి అవయవానికి పని ఉంది. శరీరములో ఉన్న ప్రతి అవయవానికి పని ఉన్నట్టుగా ప్రతి ఒక్కరికి దేవుడు పనిని అప్పగించాడు. అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన వస్తాడు,
లెక్క అడుగుతాడు. దాచిపెట్టావే, గొయ్యి దవి దాచిపెట్టావు. వాక్యం చెప్పన్నా అంటే అన్న అంటాడు, భయం వేస్తుంది బ్రదర్ అంటాడండి. ఏందన్నా ఎందుకన్నా భయం అంటే, వాక్యం చెప్పే వాళ్ళకి కఠినమైన తీర్పు అంటగా. ఏమంటున్నాడు? వాక్యం చెప్పే వాళ్ళకి కఠినమైన తీర్పు అంటగా. వాడు కూడా గొయ్యి దొవి దాచిపెట్టాడంట. ఏమరా గొయ్యి దొవి దాచిపెట్టావు ఏందని అడిగాడు దేవుడు. అడిగితే అంటున్నాడు, నువ్వు కఠినం అని నాకు బాగా తెలుసు. ఎవరంట? నువ్వు కఠినవాడు అని నాకు బాగా తెలుసు, అందుకని గొయ్యి దొవి దాచిపెట్టా అంటున్నాడు. ఈడ కూడా చాలామంది ఉన్నారు, గొయ్యి దొవి దాచిపెట్టారు. దేవుడిచ్చిన కృపావరాలను దేవుని పనికి వినియోగించక, దేవుని పనిలో సహకారులుగా ఉండక, జత పనివారుగా ఉండక, దేవుని పరిచర్య చెయ్యకుండా దాచిపెట్టిన వారు ఉన్నారు. దేవుడు లెక్క అడుగుతాడు. ఆ కఠినుడి దగ్గర ఉన్న దాన్ని తీసివేసి దేవుడు మరొకరికి అప్పగించాడు. ప్రియులారా, ఆ పరిస్థితి మనం రాకుండా ఉండాలి అంటే ప్రభు పనిలో మనం జత పనివారమై ఉండాలి. దేవుడు మనకిచ్చిన పనిని మనం జరిగించాలి. దాటి వెళ్తున్నాను. నా తోటి యోధుడు. ప్రియులారా, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. నేను అన్నిటినీ చదివించడంలో మన సమయాభావాన్ని బట్టి అలా జ్ఞాపకానికి తెచ్చి ముగిస్తున్నాను. తోటి యోధుడు. యోధుడని ఎవరిని అంటారు? సోల్జర్. యుద్ధం తెలిసినవాడా యుద్ధంలో ఉండేది? యుద్ధం తెలియని వాడు ఉంటాడా? చెప్పరే. మన బ్రదర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ట్రైనింగ్ ఇస్తారా ఎవరా? అసలు ఆ యుద్ధం చేసే వాళ్ళకి ఇంకా కఠినమైన ట్రైనింగ్ ఉండిద్దా ఉండదా? చెప్పరే. వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉంటారంట. ఫ్రంట్ లైన్లో ఉంటారు. వారికి యుద్ధం తెలుసు, యుద్ధము తెలుసు. ఓ ఎపఫ్రోదీతు, నువ్వు యోధుడవయ్యా అంటే యుద్ధము తెలిసిన వాడవు. మొదటి లైన్లో ఉండి యుద్ధం చేసేవాడవు. అపవాదితో, లోకంతో, శరీరంతో, ఈ లోకంలో ఉన్న శక్తులతో నువ్వు మొదట ఉండి యుద్ధం చేస్తావు అంటున్నాడండి ఎపఫ్రోదీతు గురించి. మనకు అసలు యుద్ధమే రాదు. అపవాది ఒక్క బాణం ఎత్తే పడిపోయి పాపంలో పడిపోతాం. అన్నీ అపజయాలే తప్ప జయాలు లేవు. మన గురించి యోధులని చెప్పగలరా? మనం యోధులమేనా? పోరాడి గెలిచిన వారమేనా? ప్రియులారా, పోరాటం మనకు తెలియాలి. పోరాటం మనకు తెలియాలి. పోరాడాలి. అమ్మా, శరీరులతో కాదు, అత్తామామలతో పోరాడటం కాదు, కుటుంబంతో పోరాడటం కాదు, సంఘస్థులతో పోరాడటం కాదు. అది కాదు దేవుడు చెబుతుంది. అపవాదితో పోరాడు, లోకంతో పోరాడు, శరీరంతో పోరాడు. ఈ శరీరం పాపం చేయమంటుంది, దాంతో పోరాడు. ఆ పోరాటం తెలిసి ప్రభు కొరకు నిలబడటం నేర్చుకో. ప్రభు నిన్ను వాడుకుంటాడు. యోధులు కావాలి. స్వార్థ పోరాటం పోరాడేవారు దేవునికి కావాలి. ప్రభు పనిలో పోరాటం చేసేవారు దేవునికి కావాలి. చాలా వచనాలు ఉన్నాయి, వాటన్నిటినీ మీ ఎదుట నేను చదివించలేను. ప్రియులారా, అయితే కొన్ని వచనాలు మనం చదువుదాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి చదువుదామా? మొదటి వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. ఆ మాట, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు సైనికుడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. మనం ఎలా ఉండాలి చెప్పండి? సైనికుల వలె ఉండాలి. యుద్ధం తెలిసిన వారమై ఉండాలి. చాలా మంచి మాటలు ఉన్నాయి. 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు. చూసారా? పోరాటం. పై వచనములో యుద్ధం అన్నాడు, కింద వచనములో పోరాటం అన్నాడు. 6వ వచనం.
పాటుపడిన వ్యవసాయకుడే పాటుపడడం అన్నాడు. ఎన్ని పదాలు ఉన్నాయో చూడండి, ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. ఇవన్నీ మనకు సంబంధించినవి. యుద్ధం తెలియాలి, పోరాటం తెలియాలి, పోరాడటం తెలియాలి, పాటుపడటం తెలియాలి. ప్రభు పనిలో ఇలాంటి వ్యక్తులు దేవునికి కావాలి. ఎపఫ్రోదీతు ఎవరు అంటే యోధుడు. యోధుడు యోనాతాను గురించి రాయబడింది. బాగా యుద్ధం తెలిసిన వాడంట. ఒక్కడే యుద్ధం చేసి గెలిచాడంట. కొంతమందిని చంపాడు. అరెకరం పొలంలో ఉన్న శత్రువులందరినీ ఒక్కొక్కలుగా చంపాడంట. ఎలా చంపాడో తెలుసా? ప్రాకుతూ అంటే ఎంత పోరాటం తెలిసిన వాడో చూడండి, ఎంత యోధుడో చూడండి. అమ్మా, దేవునికి యోధులు కావాలి, పోరాటం తెలిసిన వారు కావాలి, పాటు పడేవారు కావాలి. దేవునికి ఎలాంటి వ్యక్తులు కావాలి? ప్రియ స్నేహితుడా, నువ్వు పోరాడతావా, యుద్ధం చేస్తావా, ప్రయాసపడతావా, పాటు పడతావా? నువ్వు దేవునికి కావాలి. అలాంటి వ్యక్తులు దేవునికి కావాలి. ఇట్లా తోస్తే పడేవాడిని యుద్ధంలో ముందు పెడితే మనం ఓడిపోతాం. అలాంటి పోరాటే యోధులను ముందు పెట్టాలి. అలాంటి పోరాట యోధులను మనం ఐడెంటిఫై చేయాలి. అందుకే అన్నాడు, నమ్మకమైన మనుషులకు అప్పగించు, పోరాడే వారికి అప్పగించు, ప్రయాసపడే వారికి అప్పగించు, పాటు పడే వారికి అప్పగించు. అమ్మా, పని చేయకుండా ఖాళీ కూర్చునే వాళ్ళకి కాదు, పని చేసేవారికి మనం పనిని అప్పగించాలి, యోధులకు అప్పగించాలి. దాటి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. 25. మీ దూతయు నా అవసరములకు ఉపచరించువాడు అనే మాట. 1 దూత, 2 ఉపచరించువాడు. దూత అంటే మెసెంజర్, వర్తమానాన్ని చేరవేసేవాడు. నేను ముగిస్తాను. మనకున్న కొద్ది సమయాన్ని బట్టి నేను ఎక్కువ అక్కడ నిలబడడం లేదు. అమ్మ వినండి. ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు. పౌలుతో పాటు ఎపఫ్రోదీతు ఉన్నాడు. ఎపఫ్రోదీతు ఎందుకు రోమా చెరసాలకు వెళ్ళాడు? ఎపఫ్రోదీతు ఎందుకు రోమా చెరసాలకు వెళ్ళాడు అంటే, ఈ ఫిలిప్పీ సంఘం కొన్ని కానుకలు పంపించింది. ఎవరికి? పౌలుకి. పౌలు చెరసాలలో ఉన్నాడని గ్రహించి పౌలుకు సహకరించడానికి ఎపఫ్రోదీతును పంపించింది. ఇప్పుడు ఈ ఫిలిప్పీ సంఘం యొక్క సమాచారం ఎవరు మోసుకెళ్ళారు? ఎపఫ్రోదీతు మోసుకెళ్ళాడు. అందుకనే ఎపఫ్రోదీతుని దూత అన్నాడు. సంఘం యొక్క సమాచారం చారవేసేవాడు నమ్మకస్తుడై ఉండాలి. ఎపఫ్రోదీతు ఎవరు అంటే నమ్మకస్తుడు. కనుక డబ్బు, సమాచారం ఎపఫ్రోదీతుకిచ్చి పంపించారు. అమ్మా, దేవుని పనిలో నమ్మకస్తులు దేవునికి కావాలి. చెరిపేవారు కాదు, బాగు చేసేవారు దేవునికి కావాలి. ఈ సమాచారానికి ఇంకా యాడ్ చేసి చెప్తా ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళు దేవునికి అక్కరా లేదు. అలాంటి వాళ్ళకి సంఘాన్ని ఇస్తే సంఘం నాశనం అయిపోతుంది. నేను ఏమన్నా అనుకోండి, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఫిలిప్పీ సంఘం నుంచి ఒక వ్యక్తిని పంపిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే నమ్మకస్తుడు, దూత, సమాచారాన్ని మోసుకొని వెళ్తున్నాడు. అంత మాత్రమే కాదు, నా పరిచర్యలో ఉపచరించువాడు, నా అవసరాలకు ఉపచరించువాడు. దేవుని పనిలో ఎపఫ్రోదీతు ఎవరు అంటే సేవకులకు, పరిచర్యకు ఉపచరించేవాడు, వారికి సేవ చేసేవాడు. మీరు ఎరుగుదురు కదా, మోషేను గూర్చి మనం విన్నాం. మోషే 40 దినాలు కొండ మీద ఉన్నాడు. ఎక్కడ? కొండ మీద. ఇక్కడ కింద గుడారంలో సేవ చేసింది ఎవరు చెప్పండి? ఎవరు అక్కడ ఉంది? ఎవరు?
ఇశ్రాయేళ్ల ప్రజలకు అధిపతిగా వారిని నడిపిస్తూ ఆ 40 దినాలు ఆ గుడారము దగ్గర కాచుకొని ఉన్న వ్యక్తి ఎవరు తెలీదా మీకు? ఎవరు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. ప్రియులారా వినండి. ఎవరు ఇతను అంటే ఈ యెహోషువ మోషేకు పరిచారకుడు. నిన్నటి దాకా మోషేతో కలిసి పనిచేసిన వాడు మోషే వెళ్ళిపోయిన తర్వాత ఆ పని కొరకై పిలవబడుతున్నాడు. ఏమంటే బయట వ్యక్తా? చెప్పరే. అనుభవం లేనివాడా? పరిచర్యలో నిన్నటి వరకు సహకారి, మోషేకు సహకారంగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు, మోషేతో కలిసి పనిచేశాడు, జత పనివాడు. ఇప్పుడు మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ నువ్వు నడిపించయ్యా అని దేవుడు పనిని అప్పగిస్తున్నాడు. ఇది దేవుని ప్రణాళిక. మన ప్రణాళిక వేరులే. అప్పుడు వస్తారు కొత్తళ్ళు. ఎప్పుడు? మోషే వెళ్ళిపోయాక వస్తారు కొత్తళ్ళు. ఇది దేవుని ప్రణాళిక కానే కాదు. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా. ఎవరు ఈ ఎలీషా? చెప్పండి, ఎవరు ఈ ఎలీషా? నిన్నటి వరకు ఏలియా చేతుల మీద ఏం పోస్తూ వచ్చాడంట? నిన్నటి వట్టికి సహకారి. ఇవాళ ఏలియా లేడు. ఇప్పుడు తర్వాత ఎవరు అంటే ఆ నీళ్లు పోసిన వ్యక్తి, ఆ సహకరించిన వ్యక్తి, ఆ జత పనివాడు, ఆ సహకారి ఇప్పుడు ప్రభువు పనికి. అమ్మా, క్రమం ఉంటుంది సంఘంలో. దేవుని పరిచర్యలో, దేవుని ఏర్పాటులో, దేవుని లెక్కలో క్రమం ఉంటుంది, అక్రమం ఉండదు. మనలో అక్రమం ఉంటుంది, మన లెక్కల్లో అక్రమం ఉంటుంది. నిన్నటి వరకు సహకరించిన వ్యక్తి, నిన్నటి వరకు జతపనిగా ఉన్న వ్యక్తి, నిన్నటి వాటికి పరిచారకుడుగా ఉన్న వ్యక్తి నేడు నడిపిస్తున్నాడు. తర్వాత తరాన్ని సిద్ధం చేయాలి. తిమోతి అన్న నిలబడి వాక్యాన్ని అందిస్తుంటే నేను విన్నాను. అందరూ సహోదరుల ఎదుట తను మైక్ పట్టుకొని మాట చెప్పాడు. ఈ తిమోతి ఈ క్షణాన వెళ్ళిపోతే, ఈ తిమోతి వెళ్ళిపోతే ఈ సంఘాలను నడిపించగలిగిన సమర్థులు మీలో నుంచి రావాలి. సహోదరులారా, ఇది నా కోరిక. మీరు ట్రైన్ అవ్వాలి, నేర్చుకోవాలి, నడిపించడం తెలుసుకోవాలి. నేను వెళ్ళిపోయాక ఈ సంఘాలను మీరు నడిపించాలని మైకు పట్టుకొని దేవుని ఎదుట చెప్పాడు. మనకు లేదే ఈ ఆశ. మనకు లేదు ఈ ఆశ. తర్వాత తరాన్ని సిద్ధము చేస్తున్నాడు. వాక్యం చదవడానికి అవకాశం ఇస్తాడు, పాట పాడడానికి అవకాశం ఇస్తాడు. నేను అనుకుంటాను, ఇతను స్వరం సరిగా లేదే, ఇతని చేత పాట పాడిస్తున్నాడు ఏందనుకుంటా నేను. పాడగా పాడగా అతను నేర్చుకుంటున్నాడు. మనం అవకాశం ఇవ్వాలి కదా, సమయం ఇవ్వాలి కదా. నెలలో ఒక వారం మీదే బ్రదర్ అన్నాడండి. సహోదరులారా, శ్రీను బ్రదర్ నేను ఇద్దరం మౌనంగా ఉంటాం. ఈ వారం మొత్తం మీద 7 సంఘాలు వాక్య కూడికలో, ఆజ్ఞాపన
ఆరాధన కూడికలో వాక్య పరిచర్య సమస్తం మీవే, మేము మౌనంగా ఉంటామంటాడు. నెలలో ఒక వారం అది జరిగిద్ది. ఈ మధ్య నన్ను మౌనం కూర్చోబెడతాడు. అన్న ఏందన్నా అని అడిగా. నా ఇస్తనాలే, నువ్వు మాత్రం చెప్పు అంటున్నాడు. నాకు కూడా ఇవన్నా విశ్రాంతి అనుకుంటున్నా. ప్రియులారా వినండి, ప్రభు పనిలో తర్వాత తరాన్ని సిద్ధము చేయాలి. గృహాలు దర్శించేటప్పుడు తనతోనున్న యవనస్తులను వెంపడబెట్టుకొని వెళ్తాడు. పరిచర్యకు వెంపడబెట్టుకొని వెళ్తాడు. కారు వేసుకొని అందరిని ఎక్కించుకొని వెళ్తాడు. తర్వాత తరాన్ని సిద్ధము చేసే విధానం, ట్రైనప్ చేసే విధానం, వారిని ముందుకు నడిపించే విధానం ఒక్కొక్క సంఘము బాధ్యత ఒక్కొక్క సహోదరునికి ఇచ్చాడు. మీ దగ్గర నుంచి నేను వెళ్ళిన తర్వాత ఒకరోజు కానుక అన్న చేతిలో పెట్టబోయా, చెయ్యి అలా విదిలిచ్చాడు. ఇదేందన్నా, కూడిక జరుగుతుంది, ఖర్చు అవుతుంది, వాడుకోండి అన్న అంటే నాకు ఇవ్వబాకు అని దూరంగా పరిగెత్తాడు. ఏమన్నా అని, ఇక్కడ బాధ్యత కలిగిన సహోదరుడు ఉన్నాడు, ఆయన చేతికి అప్పగించు. మరి మీ బాధ్యత ఎక్కడన్నా? నాది ఏ సంఘం మీద నేను బాధ్యుడిని కాదు. తన ప్రకాష్ నగర్లో ఒక సహోదరునికి బాధ్యత ఇచ్చాడు, ఎర్రబాలెంలో ఒక సహోదరునికి బాధ్యత ఇచ్చాడు. సంఘము నడిపించేది వారే, కూడికలు జరుగుతుంటే ప్రకటన చేసేది వారే, లెక్కలు కట్టేది వారే, ప్రకటనలు చేసేది వారే, సమస్తము వారే నడిపిస్తారు. ప్రియులారా నేను చూసే చెప్తున్నా. ఇది తర్వాత తరాన్ని సిద్ధము చేసే విధానం. ఎవరి ఎపఫ్రోదీతు అంటే నా పరిచర్యలో ఉపచరించువాడు. అందుకే అతన్ని మీ దగ్గరికి నేను పంపిస్తున్నా. నా సమయం లేదు, నాకు తెలుసు, టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. చివరి మాట చదువుదామా? 30వ వచనం ప్రార్థన చేద్దాం. 30వ వచనం చదివి మనం ప్రార్థన చేద్దాం. 29, 30 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29, 30. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్యపెట్టక. ఎంతకంటే ఏం కావాలి చెప్పండి? క్వాలిఫికేషన్ ఏం కావాలి? ప్రాణమునైనను లక్ష్య పెట్టని వాడు ఎపఫ్రోదీతు. అమ్మా, ఇలాంటి వారిని కనుక్కోవాలి, ఇలాంటి వారిని ట్రైనప్ చేయాలి, వారికి పనిని అప్పగించాలి. ప్రాణము పెట్టేవాడు, ప్రయాసపడేవాడు, యోధుడు, జతపనివాడు, సహోదరుడు, ఇలాంటి వారికి పనిని అప్పగించాలి. ఇంకా చదువుదాం. క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ఆ చివరి మాట అండర్లైన్ చేసుకోండి. అట్టి వారిని, అమ్మ వింటున్నారా? అట్టి వారిని మా బంధువు అండి, మా వాళ్ళండి, మా కులం అండి, ఈ కాదు. ఎవరు సహోదరుడు, ఎవరు జతపనివాడు, ఎవరు యోధుడు, ఎవరు పరిచర్యలో ఉపచరించేవారు, ఎవరు ప్రభువు కోసం ప్రాణం పెట్టేవాళ్ళు, వారిని ఎంచండి, వారిని ఘనపరచండి. ముఖస్థుతొద్దు, ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పబాకండి. నిజమైన వ్యక్తులను ఎంకరేజ్ చేయండి, ఘనపరచండి, వారి కోసం ప్రార్థన చేయండి, వారికి పనిని అప్పగించండి. ఎపఫ్రోదీతును ఘనపరచమని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియులారా, ప్రభు పనిలో ఇటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలి, ఘనపరచాలి. ఎవరు ప్రయాసపడుతున్నారో, ఎవరు చెమట కారుస్తున్నారో, ఎవరు బాధ్యత భరిస్తున్నారో, ఎవరు యోగ్యులుగా ఉన్నారో, ఎవరు పనికి సహకరిస్తున్నారో వారిని ఘనపరచాలని దేవుడు సెలవిస్తున్నాడు. వారెవరైనా కావచ్చు. మా అన్న వాళ్ళు ఉన్నారు, బ్రదర్ మా ఇంటికి రావడం మర్చిపోయావే అని అడిగారు నన్ను. ఏమీ లేదన్నా, అలా ఏం కాదన్నా, మీరు అంటే నాకు ఇష్టమే అన్నాను. మరేం మా ఇంటికి ఎక్కువగా రావడం లేదు? గత సంవత్సరం మీరు బాధ్యత తీసుకున్నారు, ప్రభు పని నిమిత్తమై సారిసారికి మీ ఇంటికి వచ్చాను. ఈ సంవత్సరం మీరు బాధ్యత తీసుకున్నారు కాబట్టి ప్రభువు నిమిత్తమై మీ ఇంటికి సారిసారికి వస్తున్నాను. ఇది నేను చదువుకుంటున్న దినాల సంగతి, మళ్ళీ ఏదో అనుకునేరు. నేను చదువుకునే దినాలలో ఆ రోజుల్లో విద్యార్థుల మధ్య పరిచర్య జరిగేది.
ఒక్కొక్క సంవత్సరం ఒకళ్ళు బాధ్యత తీసుకునేవాళ్ళు. ప్రియులారా, ప్రభువును నమ్మిన వారే పెద్దవారు వారి ఇంటికి వెళ్తూ ప్రభు పనిలో వారికి సహకరిస్తూ ఉండేవాడిని. ప్రియులారా, మనము ఇలాగూ ఉండాలి. ఎవరు బాధ్యత వహిస్తున్నారో, ఎవరు ప్రయాసపడుతున్నారో, ఎవరు చెమట కారుస్తున్నారో, ఎవరు ప్రాణము పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారో అటువంటి వారిని గణపరచాలి, వారిని మనం హెచ్చించాలి, వారిని పనిలో మనం ఎన్నుకోవాలి. దేవుడు మనకిస్తున్న పాఠం ప్రియులారా, మనం కూడా దేవుని పనిలో జత పనివారంగా ఉండాలి. పరిచర్యలో కొదువును మనం తీర్చాలి, సహకరించాలి, ప్రభు పనిలో యోధులముగా ఉండాలి. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న మాటలు మా హృదయాలలో ఫలించునట్లు కృప చూపించండి. మంచి నేలన విత్తబడిన విత్తనము వలె నూరంతలుగా, 60 30 ఫలించుటకు సహాయాన్ని దయచేయండి. మా ప్రభువా, చేరువచ్చిన మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. అశోక్ అన్న కొరకు, సోదరి పరమగీతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి. నెమ్మదినిచ్చిన ప్రియులను బట్టి మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ముందున్న దినాలలో కూడా మీ కాపుదల క్షేమాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.